మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అజయ్ అక్క ఉన్నారు. మాట్లాడదాం. అక్క ఎట్లా చూస్తారు నిజంగా కనీసం ప్రభుత్వం ఇన్ని లక్షల స్టూడెంట్స్ మొత్తం రోడ్లపైకి వస్తుంటే కనీసం స్పందన లేకుండా రాజీనామా చేయాలనే అంశాన్ని పక్కన పెట్టి వీళ్ళు రకరకాల యాంటీ నేషనల్స్ అంటూ చైనీస్ అంటూ రకరకాల మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్లా చూస్తారు అక్క నిజం దీన్ని? మొదటిది అసలు సమస్య ఎక్కడున్నది, విద్యార్థులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు, ఇంతమంది ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు, అసలు 1,00,000 సీట్లు ఉన్న చోట 20 లక్షల మంది పరీక్షలు రాయడం ఏంటి, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సంక్షోభానికి గుర్తులు. వాటిని అడ్రస్ చేయడం అంటే ప్రభుత్వాలు చేయవలసింది ప్రజాస్వామ్యంలో కానీ ఎక్కడైనా కానీ ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి ఆలోచనల్ని, ప్రశ్నలని, ఆందోళనల్ని సావకాశంగా వినాలి, వాటిని పరిష్కరించే దిశగా వాళ్ళు తీసుకోవాలి. కానీ మొదటి నుంచి కూడా అంటే గత 12-13 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వము అసలు ప్రజలతో మాట్లాడటం అనేటటువంటి దాంట్లో లేదు. ఇది మనం విద్యారంగం సమస్యనే ఒకటే అనుకోదు, ఇంకా చాలా సమస్యలు దీని చుట్టూ ఉన్నాయి. ఉపాధి లేదు, వ్యవసాయం ఇదవుతోంది, కానీ విధానాలు మొత్తం అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా మొత్తము సంపద మొత్తం అంతా కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి కార్పొరేట్లకు దోచేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం చూస్తున్నాం. రైతులు రోడ్ల మీదకి వచ్చారు, రెజ్యులర్స్ వచ్చారు, అందరూ. అంటే ఉపాధి రోజు రోజుకి తగ్గిపోతుంది. అది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విషయం. దానికి కొనసాగింపు ఇప్పుడు విద్యారంగం మీదకి వచ్చింది. దీనిని అంటే మొట్టమొదటి నుంచి వాళ్ళు విద్యని కాషాయీకరణ చేయడం అనేటటువంటి ఎజెండాలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలని పట్టించుకోవాలని అనుకోవటం లేదు. ఎప్పుడైతే ఇంత సంక్షోభం వెళ్ళిందో దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది అని అంటే అట్టడుగు వర్గాలకి చదువు లేకుండా అవుతుంది. ఈ దేశం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు, జీవించే హక్కు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు, తర్వాత చదువుకునేటటువంటి హక్కు. ఇది ప్రాథమిక హక్కు. ఈ చదువుని, ఉన్న కొద్దిపాటి చదువును కూడా ఇంకా ఇంకా దూరం చేసేటటువంటి వ్యవస్థను తయారు చేసి, అంటే వ్యవస్థను అల్లకల్లోలం చేయడం ద్వారా ఎవ్వరు మాట్లాడినా కానీ అది ఒక హింసా రూపంలోకి తీసుకెళ్తున్నారు. నిజానికి 2 నెలల నుంచి ఇది జరుగుతూ ఉంటే అంత ఢిల్లీలో చేయాల్సిన అవసరం లేదు. ఎంత దుర్మార్గంగా కొట్టారు, ఎంత దుర్మార్గంగా మహిళల్ని కూడా కనీసం మహిళలను కూడా చూడకుండా వాళ్ళు ఇష్టాన్ని లాటితో కొడుతూ ఈడ్చి పాడేసిన విషయంలోనే చూసాం కదా. రెజ్యులర్స్ ఎట్లా చేస్తారు? మనకు ఒలింపిక్ పథకాలు తెచ్చిన వాళ్ళ మీదే వాళ్ళు అట్లా బిహేవ్ చేసినప్పుడు మనం ఏం ఆశిస్తాము? కానీ ఖచ్చితంగా తప్పనిసరిగా ఆ విద్యార్థుల చావుకి, ఆత్మహత్యలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాలి, నిర్ద్వందంగా ఆదుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యా మంత్రిగా కొనసాగే అర్హత ధర్మేంద్ర ప్రధాన్కి లేదు. అంటే సుప్రీం జడ్జి కూడా మాకు సమయం లేదు ఆ వీడియోలు చూడడానికి, చాలా సమస్యలు ఉన్నాయి, ఈ తర్వాత మాట్లాడుకుంటామంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూడొచ్చు? ఆయన ఒక జ్యుడిషియరీకి పెద్ద ఉండి ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఒక హేళనతో ఉంటుంది. ఆయన విజ్ఞతకు వదిలేయాలి. అంటే ఈ జ్యుడిషియరీ అనేది ఆయన సొంత వ్యవహారం కాదు. జ్యుడిషియరీ ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశము. ఆ ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని చూడటానికి గనక ఆయనకి సమయం లేకపోతే